డబ్బు పోయినప్పుడు పోయిందని కంప్లైంట్ ఇవ్వడం నేరమని ఏ సెక్షన్ లో రాసుంది? ఏంటమ్మా నువ్వే సెక్షన్ రా? లాయర్ వా నువ్వు? కాదు. మరైతే బ్యాగ్ పోయింది, ఇది నిజం. ఇప్పుడే బ్యాగ్ దొరికింది, కానీ బ్యాగ్ మాత్రమే దొరికింది, డబ్బు కాదు. అవునా? ఎంత ఉందరా ఇందులో? 10 లక్షలు బాబు. ఏంట్రా డ్రామాలు ఆడుతున్నారా? నీ బతుక్కి 10 లక్షలు జీవితాంతం కష్టపడ్డా రాదని నువ్వే చెప్పి ఇప్పటికిప్పుడు 10 లక్షలు ఏ చెట్టు మీద నుంచి దులుపుకొచ్చావురా? ఆ డబ్బు నాది. అబ్బా ఆహా నువ్వేం బిజినెస్ చేస్తున్నావే? మర్యాదగా మాట్లాడండి. ఏంటే నీకు మర్యాద ఇచ్చేదే? ఎవడు అడ్డొస్తాడో అందరిని జీపెక్కించేయండి రా. ఇన్స్పెక్టర్ గారు, బాబు మీకు దండం పెడతాను. ఇప్పటికీ ఒకసారి పీటల మీద పెళ్లి ఆగిపోయి నా బిడ్డ జాతకం బాలేదని నింద పడిందయ్యా. ఇప్పుడు పెళ్లి ఆగిపోతే ఆ నింద నిజమని అందరూ నమ్ముతారయ్యా. ముందు పెళ్లి జరగనివ్వండి అయ్యా, ఆ తర్వాత జరిగిందంతా కూర్చుని మాట్లాడుకుందాం. దయచేసి ఇప్పుడు మమ్మల్ని వదిలేయండి అయ్యా. ఈయన ఎక్కడికి తీసుకెళ్ళద్దయ్యా. ఏంటి సార్ ఇది? డబ్బు పోయిందని మేము కంప్లైంట్ ఇచ్చాం, నిజమే. కానీ ఇప్పుడు డబ్బు దొరికింది కదా, కేసు ఆఫీస్ తీసుకుంటాం. మా బాబాయ్ వదిలేండి సార్. అవును సార్, మేము ఈ కేసుని విత్డ్రా చేసుకుంటాం. పదండి సార్, ఎక్కడ సంతకాలు చేయమంటే అక్కడ చేస్తాం. ఎరా గవర్నర్ అనుకుంటున్నారా నువ్వు? సంతకాలు చేస్తా అంటున్నావు. కేసు వాపస్ తీసుకుంటామంటున్నా ఎందుకు వినటం లేదు బాబు? డబ్బు నీ దగ్గరే పెట్టుకుని డబ్బు పోయిందని కేసు పెట్టడం చీటింగ్. ఆ చీటింగ్ కేసు కింద నేను అరెస్ట్ చేస్తానా?